పురాణమిత్యేవన సాధు సర్వం నపాచి కావ్యం నవమిథ్యవద్యం సంతః పరీక్ష్యాన్యతరద్భజంతే మూఢః పరప్రత్యాయనేయ బుద్ధి అని మహాకవి కాళిదాసు హితోపదేశం చేయుచున్నాడు. దీని భావమేమంటే, ప్రాచీనమైన ప్రతి ఒక్కటి మంచిది కాదు, నూతనమైన ప్రతి ఒక్కటి విడువదగినది కాదు. సత్పురుషులు పరీక్షించి గ్రహించుదురు, మూర్ఖులైతే ఇతరుల బుద్ధి మీద ఆధారపడుదురు అని మహాకవి కాళిదాసు హితోపదేశం చేసెను. కనుక ప్రియులారా, నేను ఇప్పుడు ఇందులో చెప్పబోచున్నటువంటి కొన్ని సత్యములను దేవుడిచ్చినటువంటి జ్ఞానముతో అనగా జ్ఞానాత్మక దృష్టితో పరిశీలించి పరీక్షించి సత్యమేదో అసత్యమేదో కనుగొనవలసినదిగా నేను మిమ్మల్ని ప్రార్థించుచున్నాను. కొన్ని వివరములు నా విషయమే మీతో చెప్పాలని తలంచి ఉన్నాను. వినండి, చెప్పుచున్నాను. నేను ఆది శంకరాచార్యుల వారిచే క్రీస్తు శకం 7వ శతాబ్దిలో ఈ భారతదేశంలో స్థాపించబడినటువంటి 4 పీఠములలో ఒక పీఠమైన పూరి జగన్నాథ మఠపీఠమునకు పంపబడితిని. ఈ పూరి జగన్నాథ మఠపీఠములో వేద పాఠశాల కలదు. ఆ వేద పాఠశాలలో వేద విద్యను అభ్యసించుటకు పంపబడితిని. అక్కడ వేద పాఠశాలలో ఉపాధ్యాయులకును మఠాధిపతులకును నాకు మధ్య కొంత సంఘర్షణ జరిగినది. నేను 7.5 సంవత్సరములు ఆ మఠపీఠలో వేదములు అభ్యసించితను. ఇందులో ఈ సమయంలో జరిగిన విషయం ఏమిటంటే, పురాణములు, వేదములు, ఉపనిషత్తులు మొదలగునవి గ్రంథములు మేము చదువుతూ ఉండగా నేను కొన్ని విషయములను కనుగొని వారితో మాట్లాడాను. అయ్యా, ఈ విషయములు ఇలా రాయబడి ఉన్నవి, దీని విషయం ఏమిటి, మీరు ఏమంటారు అని వారిని అడిగినప్పుడు వారు నా పైన ఉగ్రులయ్యి, నీవు విద్యార్థిగా పంపబడ్డావు కనుక నేర్చుకోవలసిన బాధ్యత నీది, మాకు తిరిగి నీవేమి ప్రశ్నింపరాదు, నీవు తిరిగి ప్రశ్నించినట్లయితే మేము నిన్ను ఇంటికి పంపించేస్తాము, నీవు క్రమశిక్షణ లేని విద్యార్థి అని మేము వెలివేస్తాము అని వారు నన్ను భయపెట్టారు. సరే అన్నాను. నేను వారితో మరికను ఏది కూడా తర్క వితర్కములు చేయకుండా లక్ష్యంగా నాకు సమయం దొరికినప్పుడల్లా ఆయా గ్రంథములు చదువుతూ వారు చెప్పినటువంటి విద్య యావత్తు నేర్చుకుంటూ 7.5 సంవత్సరాలు నేను ముగించాను. ఇక తర్వాతను మరి నేను ఓర్వలేక ఒక సత్యాన్ని వారితో మాట్లాడాను. ఆ సత్యాన్ని నేను ఇప్పుడు వినిపించుచున్నాను. ఇది వాల్మీకి రాసిన ఈ వాల్మీకి రామాయణము అరణ్యకాండ 63వ సర్గ 4వ శ్లోకములో ఇలా ఉన్నది. ఈ శ్లోకము చదివి వినిపించుచున్నాను, వినండి. పూర్వం మాయానూనా మభీప్సితాని పాపాని కర్మాణ్య అకృత్కృతాని తత్ర మధ్యాపతితో విపాకో దుఃఖేన దుఃఖం యదహం విసామి అని ఉన్నది. అనగా దీని భావము, పూర్వము నేను నిశ్చయముగా అనేక పాపకర్మములు నర్చితిని, కావున వాటి ఫలితము నేనిప్పుడు దుఃఖ రూపముగా అనుభవింపవలసి వచ్చెను అని శ్రీరామచంద్రుడు స్వయముగా తాను తనను గూర్చి సాక్ష్యమిచ్చుచూ ఈ విధముగా ఆయన చెప్పుకొనుచున్నాడు. కనుక నేను మా మఠాధిపతులతో నేనేమని అడిగానంటే, వాల్మీకి రాసిన రామాయణము భారతదేశంలో అది మొట్టమొదటి రామాయణం కదా, అందులో ఉన్నటువంటి ఈ శ్లోకం యొక్క భావము చూడగా ఈ భావం ఇట్లున్నది. మనం మన లోకము మన యొక్క సమస్తమైనటువంటి సాంప్రదాయకం ప్రకారముగా ఆలోచించినట్లయితే శ్రీరామచంద్రుడు దేవుడు, మనం ఆయనను దేవుడిని కొలుస్తూ ఉన్నాము. యుగ యుగముల నుండి మనం ఆయన్ను పూజించుచు మన దేశవాసుల చేత మనము శ్రీరాముని పూజింపజేయుచు వస్తున్నాము కదా. ఇక్కడ ఉన్నటువంటి ఈ సత్యము చూస్తే శ్రీరామచంద్రుడు
ఆయన గత జన్మలో పాపము చేసినట్లు దాని యొక్క ప్రతిఫలము ఇప్పుడు దుఃఖరూపముగా అనుభవించున్నట్లు తాను చెప్పుకుంటున్నాడే. ఇది ఏమిటి అని నేను వారిని అడిగాను. అట్లు అడిగిన పిమ్మట నేను వారితో ఒక మాట చెప్పాను. ఏమన్నానంటే, పాపము చేసిన వాడు దేవుడు ఎట్లు కాగలడు? కనుక శ్రీరామచంద్రుడు దేవుడు కాడు కనుక ఆయన చెప్పినటువంటి సాక్ష్యం ప్రకారముగా ఆయన పాపము చేసి పాపము యొక్క ప్రతిఫలము శ్రమల రూపంలో అనుభవించుటకు శ్రీరామావతారం ఎత్తిన కనుక మనము ఎందుకు పూజించాలి, ఈ విషయాన్ని మనం ఎందుకు లోకాన్ని బోధించకూడదు అని నేను వారితో మాట్లాడుచుండగా వారు ఉగ్రులై నన్ను ఆ పాఠశాల నుండి వెలివేశారు. వెలివేసిన పిమ్మట అనేకమైనటువంటి తర్క వితర్కములు మా మధ్యలో జరిగాను. ఆ పిమ్మట నన్ను వారి ఇంటికి పంపించేశారు. 7.5 సంవత్సర కాలం పూర్తయిపోయిన తర్వాత నన్ను వాళ్ళ ఇంటికి పంపించేశారు. ఇక నేను ఆ పాఠశాలలో చదువు ముగించు కాలము వచ్చే వరకు నన్ను వాళ్ళు ఉంచలేదు. ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత మా పెద్దలందరూ కూడా ఏమైందని నన్ను అడిగారు, ఎందుకు వచ్చేసావని. నేను అన్నాను, కొన్ని సత్యములు నేను కనుగొని వారితో ముచ్చటించగా వారు ఉగ్రులు నన్ను ఇంటికి పంపించేశారు అని వారితో చెప్పాను. చెప్పినందుకు గాని వారు, సరేలే నీవు ఇటువంటి పని ఎప్పటికైనా చేస్తావన్న సంగతి మాకు తెలుసు, నీవు పుట్టిన నక్షత్రమే సరిలేదు కనుక మీ మాతామహులైనటువంటి తాతగారు రాసిన జాతకాన్ని బట్టి చూడగా నీవు ఇటువంటి పనులు చేస్తావని వాళ్ళు ముందుగానే అందులో రాసి పెట్టున్నారు కనుక ఇది ఏమి నూతనమైన పని ఏమి కాదు, సరే అని చెప్పి వాళ్ళు దానితో సరిపుచ్చుకుని ఇక నన్ను వాళ్ళు ఇంట్లో అట్టే పెట్టారు. ఈ విషయాన్ని ఇక్కడ విడిచిపెట్టి మీకు కొన్ని విషయములు ఇప్పుడు నేను చెప్పబోతున్నాను. 7.5 సంవత్సరం కాలంలో నేను పూరి జగన్నాథ మఠపీఠ వేద పాఠశాలలో కనుగొన్న సత్యములు ఏవేవి ఉన్నాయో అవి నేను చెప్పబోచున్నాను. తమరు శ్రద్ధగా వినండి. ఇది విమర్శనాత్మక దృష్టితో దీన్ని మీరు చూడకండి, విమర్శ అని కూడా మీరు అనుకోకండి. ఎందుకనగా సత్యమును బోధించుచున్నప్పుడు అది ఎంతవరకు సత్యమో అన్న దాన్ని మహాకవి కాళిదాసు చెప్పిన హితోపదేశ ప్రకారముగా జ్ఞానాత్మక దృష్టితో మీరు వినండి. విని దీన్ని పరిశీలించండి, పరీక్షించండి. నేను చెప్పబో గ్రంథముల పేర్లు రాసుకుని గ్రంథములు కొని మీకు అనుమానముగా ఉంటే అది చదివి ఆ గ్రంథములలో ఇవి నిజముగా ఉన్నవో లేవో మీరు పరిశీలన చేసి అప్పుడు మీరు సత్యాన్ని మీరు అనుసరించండి అని నేను మిమ్మల్ని ప్రార్థన పూర్వకముగా చెప్పుచున్నాను. ఇప్పుడు కొన్ని విషయములు మీతో చెప్పుచున్నాను, వినండి. సత్యములలో మొదటి